అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మౌన హృదయం పార్ట్స్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తున్నారు అని అనుకుంటున్నాను. స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ ఒక కామెంట్ చేయొచ్చు కదా. మరి ఇక్కడ స్టోరీ ఎక్కడి దాకా వచ్చిందంటే అరుణ్, సూర్య ఇంకా ఇద్దరు మాధవిని ప్రేమించడం మొదలు పెడతారు. ఇక నెక్స్ట్ ఏమవుతుందో చూసేద్దాం, వచ్చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరుణ్ ఫోన్లో మాధవి ఆఫీస్కి వస్తుంది అనగానే అవతలి వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఫోన్ పెట్టేసి మాధవి దగ్గరికి వచ్చి, మాధవి, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను అమ్మా నాన్నలతో మాట్లాడతాను అని అంటాడు. అయ్యో, అదేమీ లేదండి, మామయ్య గారికి హెల్త్ బాగాలేదనే కదా నన్ను వెళ్ళమన్నది. ఇబ్బంది ఏమీ లేదు, ఇంటి కోడలిగా ఇది నా బాధ్యత అని అంటుంది మాధవి. మరి నువ్వు ఆఫీస్, ఇల్లు రెండింటినీ మేనేజ్ చేయగలవా అని అడుగుతాడు. చేస్తాను, మీరు టెన్షన్ పడకండి, ప్రశాంతంగా నిద్రపోండి, రేపు మళ్ళీ త్వరగా లేవాలి కదా అని అంటుంది. ఓకే ఓకే అంటూ ఇద్దరు బెడ్ ఎక్కేస్తారు. ఎవరి ఆలోచన వాళ్ళది. ఇద్దరు పడుకున్నారు అనే కానీ వాళ్ళ లైఫ్ ఎలాంటి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుందో అనే ఆలోచన సరిగ్గా వాళ్ళని నిద్రపోనివ్వటం లేదు. అలా ఆలోచించి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు. సమయం 6 గంటలు అవుతున్నట్టు అలారం మోగుతుంది. మాధవి చిన్నగా లేచి అలారం ఆఫ్ చేసి పక్కనే ప్రశాంతంగా పడుకున్న అరుణ్ మొహాన్ని ప్రేమతో చూస్తూ, అరుణ్ గారు, మీరు నిద్రపోతుంటే ఎంత క్యూట్గా ఉన్నారో తెలుసా. మీ ప్రేమ పొందాలని 2 సంవత్సరాల నుండి ఎదురు చూశాను. మీకు ఆ విషయం తెలుసా? మీకు వేరే అమ్మాయి ఇష్టమని తెలిసి నా ప్రేమని చంపుకున్నాను. నేను వేరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ దేవుడు ఇలా మన ఇద్దరిని కలుపుతాడు అని అనుకోలేదు. కానీ మీకు నేనంటే ఇంత కూడా ప్రేమ లేదని తెలిసింది. ప్రేమ లేని చోట దగ్గర అవ్వడం కూడా అది నరకంలా అనిపిస్తుందని నాకు తెలుసు. అందుకే మీ ప్రేమని మీకు దగ్గర చేసి నేను మీకు దూరం అవుతాను. మీరు సంతోషంగా ఉంటే చాలు. నేను ఎక్కడ ఉన్నా మీరు సంతోషంగా ఉన్నారు అనే భావన నా మనసులో ఎప్పటికీ ఉంటుంది. అలాగే నేను సంతోషంగా బ్రతికేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. తన నుదుటి మీద ముద్దు పెడుతుంది చిన్నగా. ఇంతలో అరుణ్ కదలటంతో తను బెడ్ దిగి కిందకి వెళ్ళిపోతుంది. మాధవి వెళ్ళిందని నిర్ధారణ చేసుకున్న అరుణ్ కళ్ళు తెరిచి, ఏంటి, మాధవి నన్ను లవ్ చేసిందా? ఎప్పుడు? ఎక్కడా? అసలెలా? నా లైఫ్లో నాకు తెలియని విషయం ఏదైనా ఉంది అంటే అది ఇది ఒక్కటే. అసలు నేను మాధవిని పెళ్లిపీటల మీదనే మొదటిసారి చూసింది. మరి అలాంటిది మాధవి నన్ను ఎప్పుడు చూసింది, ఎక్కడ చూసింది, అసలు ఎలా ప్రేమించింది అని ఆలోచిస్తుంటేనే అరుణ్ బుర్ర హీటెక్కిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తూ అరుణ్ బుర్ర హీటెక్కిపోతూ ఉంటుంది. సరేలే, చిన్నగా తనని అడుగుతాను అనుకుంటూ లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వస్తూ ఉండగానే మాధవి కాఫీ కప్తో ఎదురు చూస్తూ ఉంటుంది. తనని చూసి ఒక స్మైల్ ఇస్తూ కప్పు తీసుకొని, మాధవి, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళి అటునుంచి అటే ఏదైనా తినేసి ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. అదేంటండి, నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని అంటుంది. ఎందుకు బయట ఫుడ్ తినడం, అసలే అన్హెల్దీ ఫుడ్ అని అంటుంది. అలా కాదులే, నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తున్నావు కదా, టెంపుల్కి వెళ్దాం, వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి తినేసి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది. ఈరోజు ఆఫీస్కి నా ఫ్రెండ్ సూర్య కూడా వస్తా అన్నాడు, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట, అర్జెంటుగా రమ్మన్నాడు, అందుకే మనం తొందరగా వెళ్దాం అని అంటాడు. ఓహో అలాగా, సరే అండి, నేను ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతాను, మీరు కింద వెయిట్ చేయండి, వచ్చేస్తాను అని అంటుంది మాధవి. సరే, త్వరగా వచ్చేసేయ్ అని అంటాడు అరుణ్ కూడా. సరే అంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది. అరుణ్ కూడా మాధవి ఇచ్చిన కాఫీని టేస్ట్ చేసి, వావ్, సూపర్గా ఉంది ఈ కాఫీ తాగి బ్రతికేయచ్చు అని మెచ్చుకుంటాడు. ఈలోపు బాత్రూంలో నుండి గట్టిగా అరుపులు వినిపిస్తాయి. ఏమైందో ఏంటో అని కాఫీ కప్ పక్కన పెట్టేసి డోర్ దగ్గరికి
పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మాధవి, మాధవి, డోర్ తీయి అంటూ అరుస్తాడు. కానీ తను లోపల తలుపు తీయకపోవడంతో తలుపు బలంగా కొడతాడు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవుతుంది. మాధవి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతాడు. అరుణ్ గారు, అది అది అక్కడ అని అంటుంది. హా, అక్కడేముంది అని అడుగుతాడు. బొద్దింకుంది అని అంటుంది. వాట్? బొద్దింకకి ఇంతలా భయపడాలా అని అంటాడు. అరుణ్ గారు, నాకు చిన్నప్పటి నుంచి అవంటే చాలా భయం అండి, ప్లీజ్ దాన్ని తోలేయండి అంటూ అరుణ్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అయ్యో పిచ్చి మాధవి, నువ్వు అరిచిన అరుపుకి అది ఎప్పుడో పారిపోయింది చూడు అంటాడు. లేదు అరుణ్ గారు, మీరు ఇక్కడే ఉండండి అంటూ ఏడుస్తుంది. షబ్బా మాధవి, చూడు లేదు అని అంటాడు. భయం భయంగా కళ్ళు తెరిచి ఆహా లేదు లేదు అంటూ నవ్వుతుంది. అరుణ్ తనలో తానే నవ్వుకుంటూ మాధవి తల మీద చిన్నగా మొట్టికాయలు వేస్తాడు. అబ్బా అరుణ్ గారు అంటూ ఏడుపు మొహం పెడుతుంది. సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా అంటూ వెళ్ళబోతాడు. మళ్ళీ గట్టిగా అరుణ్ గారు అంటూ కౌగిలించుకోబోయి షవర్ పైపుకు తగిలి అది ఆన్ అవుతుంది. ఇద్దరు గోడకి అతుక్కుపోతారు. మళ్ళీ ఏమైంది అంటాడు. అక్కడే ఉంది బొద్దింక, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి అంటూ అరుణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అసలే టవల్ మీద ఉన్న అరుణ్ అర్ధనగ్నంగా ఉన్న మాధవి దేహం తనకి తగులుతూ ఉంటే అరుణ్లో ఇటు మాధవిలో ఏదో ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు షవర్ కింద అలా ఒకరి దేహాలు ఒకరికి అతుక్కొని ఉండడం వల్ల ఇద్దరిలో వేడి మొదలవుతుంది. మాధవి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన మొహాన్ని చూస్తూ తన బెదురు చూపులు, అదురుతున్న అధరాలని చూస్తూ మైమర్చిపోయి పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. అరుణ్ని ఆపాలి అని ఉన్నా కానీ ఆపలేని పరిస్థితి మాధవిది. తను కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఒకరి కౌగిల్లో ఒకరు గాఢంగా మునిగిపోతారు. అరుణ్ ముద్దు పెడుతూనే మాధవి దేహాన్ని మొత్తాన్ని ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడు. అరుణ్ ఏమి చేస్తున్నా మాధవి దానికి అడ్డు చెప్పలేకపోతుంది. తను కూడా ఒక తీయని అనుభవాన్ని పొందుతుంది. వద్దు అని వారించలేకపోతుంది. తన శరీరం ఆ తీయటి అనుభవాన్ని కోరుకుంటుంది. మనసేమో వద్దు అని వారిస్తుంది. కానీ మనసు మాట వినటం లేదు. శరీరం తపన కోరుకుంటుంది. స్టోరీ పూర్తిగా విన్నారు కదండి. అరుణ్ కూడా మాధవిని ఇష్టపడడం మొదలుపెట్టాడు. కానీ తను అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. మరి మాధవి అరుణ్ల రొమాన్స్ కొనసాగుతుందా, లేకపోతే మధ్యలోనే ఆగిపోతుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.